ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సునామీ హెచ్చరికలు, ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు, అలాగే వివిధ దేశాల్లో చాలా భూకంపాలు ఎక్కడైనా వస్తుంటాయి కదా, అది కాదండి, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సుమారు రిక్టర్ స్కేల్ మీద మనకు 7 నుండి 8 మధ్యలో ఉండేటువంటి భూకంపాలు ఈ సంవత్సరం ఉంటాయి. నియర్లీ 7, అది నేను చెప్పేది. చాలా పెద్ద ఎత్తునే ఉంటుంది భూకంపము. అలాగే అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, ప్రకృతి వైపరీత్యాలు, విపరీతమైన వరదలు, అతివృష్టి లేదా అనావృష్టి అనేటువంటి తీవ్రమైనటువంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఇది మనకు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మామూలు ఫలితాలు. సో మనం రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రాసులకు సంబంధించినటువంటి విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. సో నన్ను ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మేషరాశి నుండి మీనరాశి వరకు మీకు నేను రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ లైవ్లో మీకు అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా మనం ఇంకోసారి కలిసి రాశి ఫలాల్ని, వాటి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.